నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడి భగభగలతో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇదే వడగాల్పులు, ఉక్కపోత. మే రాకముందే అమ్మో అనుకుంటూ ఉంటే ముందుంది మరింత మంట అని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా బలపడుతున్న సూపర్ ఎల్నినో ప్రభావంతో 2026 సంవత్సరం వాతావరణ చరిత్రలోనే అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి వాతావరణంలో ఉన్నట్టుండి ఎందుకీ విపరీత పరిస్థితులు? ఎల్నినో గురించి విన్నాం. మరి ఈ సూపర్ ఎల్నినో ఏంటి? మున్ముందు అది ఎట్లాంటి పరిస్థితులు తీసుకొని రానుంది? దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది? ఎండలు, కరువు పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి? ఈ కీలక అంశాలపై ఈరోజు ప్రతిధ్వని. ఈరోజు మనతో పాటు చర్చించేందుకు డాక్టర్ కేజీ రమేష్ గారు, ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్, బెంగళూరు నుంచి ఉన్నారు. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే. అట్లాగే ప్రొఫెసర్ సాగర్ ధారా గారు, ప్రముఖ పర్యావరణవేత్త, హైదరాబాద్. నమస్తే అండి సాగర్ గారు. నమస్తే. రైట్. ముందు రమేష్ గారు, ఈ పసిఫిక్ మహాసముద్రంలో పరిస్థితులను చూస్తే ఈసారి సూపర్ ఎల్నినో తప్పదన్న హెచ్చరికలున్నాయి. సాధారణ ఎల్నినోకు ఈసారి మనం వింటున్న సూపర్ ఎల్నినో మధ్య తేడా ఏంటండి? నార్మల్లీ పసిఫిక్ మహాసముద్రంలో 120 degrees నుంచి 150 degrees వెస్ట్ మధ్యలో ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్లో ఆ రీజన్లో వార్మింగ్ అబవ్ నార్మల్ సీ సర్ఫేస్ టెంపరేచర్ వస్తే దాన్ని ఎల్నినో అంటారు. నార్మల్లీ అబవ్ నార్మల్ 1.1 degree 1.5 degree వరకే నార్మల్లీ ఎల్నినో వార్మింగ్ రీచ్ అవటం నార్మల్లీ జరుగుతుంది. ఈసారి ప్రొజెక్షన్లు ఏంటంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కల్లా 2 నుంచి 2.5 సెంటీగ్రేడ్ల వరకు వార్మింగ్ పెరగచ్చు అని అంచనాలు ఉన్నాయండి. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఎప్పుడైతే 2 degrees కన్నా ఎక్కువ టెంపరేచర్, అబవ్ నార్మల్ టెంపరేచర్, ఎల్నినో టెంపరేచర్ రీచ్ అవుతుందో దాన్ని సూపర్ ఎల్నినో అంటారు. సో దట్స్ వాట్ ఈజ్ ఆల్ ద మోడల్స్ ప్రిడిక్ట్ చేస్తున్నాయి అట్ ద మూమెంట్. ఈక్వటోరియల్ పసిఫిక్ లో నీనో 3.4 అంటారు. దానికి మాన్సూన్ రైన్ఫాల్ కి లింక్ అయి ఉంది. ఆ రీజన్ లో 120 degrees నుంచి 150 degrees వెస్ట్ వరకు టెంపరేచర్ అబౌవ్ 2 degrees నార్మల్ కింద అనామలీ వస్తే దాన్ని సూపర్ ఎల్నినో అంటారండి. సార్, ఈ ఎల్నినో ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మనకి దాని గురించి ఇట్లాంటి పానిక్ సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఈ సూపర్ ఎల్నినో గురించి వింటున్నప్పుడు కూడా నార్మల్లీ సూపర్ ఎల్నినో అన్నది 1.5 degree కన్నా ఎక్కువ 2 degrees అకేషనల్లీ డ్యూరింగ్ ద సీజన్ రీచ్ అవుతుంది. కానీ 3 months యావరేజ్ లో 2.5 degrees 2 degrees మధ్యలో పెరిగే అవకాశాలు ఉన్నాయంటాం ఈ 2-3 దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. తర్వాత ఎల్నినో ప్రభావం మాన్సూన్ మీద నెగటివ్ గా ఉంటుంది రిలేషన్షిప్ ప్రకారం. బట్ దీనికి అదే సమయంలో మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ అంటారు అనమాట. వెస్ట్రన్ ఈక్వటోరియల్ ఇండియన్ ఓషన్ లో సోమాలియా ఉంది కదా, సోమాలియా కోస్ట్ కి ఆనుకుని అక్కడ వార్మింగ్ కూడా వస్తుంది. అక్కడ వార్మింగ్ వస్తే ఎల్నినో నెగటివ్ ఎఫెక్ట్ ని ఐఓడి ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ ఎఫెక్ట్ న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట, ఆఫ్సెట్ చేస్తుంది అనమాట. అందుమూలన మనకి అంత నెగటివ్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చని కూడా అంచనాలు పెరుగుతున్నాయి ఇప్పుడు. ఎస్ అండి. ఓకే, రైట్. సాగర్ గారు, ఈ రానున్న రోజుల్లో ఈ వేసవి ఎండలు, నైరుతి వర్షాల స్వభావం పూర్తిగా కొత్తగా మారే ప్రమాదం ఏదైనా పొంచుందా ఈ వాతావరణ మార్పులతో? తప్పకుండా వర్షాలు తగ్గుతాయి. ఇదివరకు కూడా తగ్గాయి, ఈ మాట కూడా తగ్గుతాయని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. మరి ఎంత మటుకు ఎగ్జాక్ట్లీ తగ్గుతాయో అది మనకి తెలీదు. ఇప్పటి ప్రిడిక్షన్స్ ఏంటంటే 92% ఆఫ్ ది నార్మల్ రెయిన్ఫాల్ అవుతుందని అంటున్నారు. 92% అవుతుంది, కానీ దాని వేరియేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క చోట్ల అంటే రెయిన్ఫాల్ నియర్ నార్మల్ అవ్వచ్చు, ఒక్కొక్క చోట్ల 92 కన్నా తక్కువ కూడా అవ్వచ్చు. దీని డిస్ట్రిబ్యూషన్ ఎనాబిలీ వలన ఏమవుతుందంటే కొన్ని చోట్ల క్రాప్ ఫెయిలియర్స్ అవటం మొదలు పెడతాయి. అది ఎగ్జాక్ట్లీ డ్రౌట్ కింద తయారవుతుందో లేదో ఇప్పుడే చెప్పలేము. అది మరి ఇంకా సమ్మర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి అది తెలుస్తుంది. హీట్ వేవ్స్ మాత్రం తప్పకుండా అవుతాయి. ఆ హీట్ వేవ్స్లో ఏమవుతుందంటే హీట్ స్ట్రెస్ అవుతుంది. ఆ హీట్ స్ట్రెస్ వలన అప్పుడే దాదాపు ఆన్ యావరేజ్ గత 10 ఏళ్ళ నుంచి దాదాపు ప్రతి సంవత్సరం 1000 మంది చనిపోతున్నారు. అది ఎస్టిమేట్స్ అన్నమాట. మరి
2000 ఒక 2-3 సంవత్సరాల క్రితం దాదాపు 2500 మంది కూడా పోయారు వేసవి కాలంలో. ఒక హీట్ స్ట్రెస్సే కాకుండా మనకి వాటర్ స్ట్రెస్ కూడా అవుతుంది. ఆ వాటర్ స్ట్రెస్ ఎగ్జాక్ట్లీ ఎట్లా అవుతుందో అది ఇది ఏంటంటే మాన్సూన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మనకి తెలుస్తుంది. సార్ అట్లాగే సాగర్ గారు, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వర్షం మీదే ఉండడానికి రీజన్ ఏంటండి? ఎల్నినో వలన వర్షాలు తగ్గుతాయి అని మనకి తెలుసు. సో ఇది వెంటనే కారణం ఏంటంటే ఎల్నినో దీని కారణం. ఆ ఎల్నినో ఇఫెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్లా అది ప్రోగ్రెస్ అవుతుందో ఇంకా మనకి ఎగ్జాక్ట్లీ తెలీదు. సార్ చెప్పినట్టుగా అది కొన్నిసార్లు అదేంటి ఎల్నినో స్ట్రాంగ్ ఎల్నినో అయినా సరే దాని ఇఫెక్ట్ అంత సివియర్గా ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మోడరేట్ ఎల్నినో ఉన్నప్పుడు కూడాను దాని ఇఫెక్ట్ హీట్ స్ట్రెస్ మీదను అదేంటి వర్షాలు తగ్గటం మీద కూడాను ఎక్కువ అవ్వచ్చు. ఓకే అండి, రైట్. రమేష్ గారు, 140 ఏళ్లలో ఎప్పుడూ రానంత శక్తివంతమైన స్థాయిలో ఈ సూపర్ ఎల్నినో అంటున్నాం కదా, సో ఈ నేపథ్యంలో దీని తీవ్రత అట్లాగే ప్రభావం పర్యవసనాలు ఏ స్థాయిలో ఉండొచ్చండి? దీని మూలన డైరెక్ట్ ఎఫెక్ట్ ఏమిటంటే మనకు నార్త్ వెస్ట్ ఇండియా అంటే సగం యూపీ, తర్వాత ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, నార్త్ మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో వర్షపాతం తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి దీని మూలాన, ఎల్నినో మూలాన. బట్ పెనిన్సులర్ ఇండియాలో, తర్వాత ఈస్ట్ ఇండియా, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, నార్దర్న్ ఒరిస్సా అక్కడ ప్రభావం ఉండకపోవచ్చు. అక్కడ నార్మల్ వర్షాలు పడతాయి. నార్మల్ ఫిజికల్ రిలేషన్ ఎల్నినోకు మాన్సూన్ రైన్ఫాల్ కు ఉన్న రిలేషన్షిప్ ప్రకారం దీంట్లో 2 ఫ్యాక్టర్లు ఉన్నాయండి. ఒకటి ఐఓడి, మీకు చెప్పాను ఐఓడి వార్మింగ్ ఉంది. ఇండియన్ ఓషన్ డైపోల్ వెస్టర్న్ ఈక్వటోరియల్ పసిఫిక్ ఓషన్ లో అది పాజిటివ్ గా వస్తోంది. ఇది ఎల్నినో స్ట్రాంగర్ అయిన కొద్దీ అక్కడ కూడా ఐఓడి పాజిటివ్ అబవ్ నార్మల్ టెంపరేచర్స్ వస్తున్నాయి. దాని మూలాన ఎల్నినో ప్రభావము అంతగా ఉండకపోవచ్చు. కౌంటర్ ఎఫెక్ట్ అయ్యి రెండింటి మధ్య టగ్ ఆఫ్ వార్ అయ్యి అంత ప్రభావం ఉండకపోవచ్చు. తర్వాత రెండో ఫ్యాక్టర్ మనకి ఏంటంటే క్లైమేట్ చేంజ్ మూలాన ఇప్పటిదాకా గ్లోబల్ వార్మింగ్ అవుతూ వచ్చింది కదా, అవుతూ వచ్చిన దాని మూలాన 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అంటే 20 సంవత్సరాలు సుమారు మొత్తం ఇదే నార్త్ వెస్ట్ ఇండియా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా ఇక్కడంతా వర్షాభావం పెరిగిందండి. నంబర్ ఆఫ్ రైనీ డేస్ పెరిగాయి దేని మూలాన గ్లోబల్ వార్మింగ్ మూలాన పెరిగాయి. సో ఎక్కడైతే ఎల్నినో ప్రభావం మూలాన రైన్ఫాల్ తగ్గాలో అక్కడ క్లైమేట్ చేంజ్ మూలాన రైన్ఫాల్ పెరుగుతూ వస్తోంది ఆల్రెడీ. రైట్. అందుమూలన ఎల్నినో ప్రభావము ఊహించినంత క్లాసికల్ ఎల్నినో ఒక్కటే డామినేట్ చేసి వర్షాలు పూర్తిగా తగ్గే ప్రభావము ఉన్నా సరే దాన్ని క్లైమేట్ చేంజ్ కొంత ఆఫ్సెట్ చేస్తుంది. ఐఓడి పాజిటివ్ ఫ్యాక్టర్ కొంచెం ఆఫ్సెట్ చేస్తుంది. సో దాని మూలన మనకు ఫైనల్ ఇంపాక్ట్ అన్నది అంత సివియర్ గా ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది. రైట్ సార్, ఓకే. సాగర్ గారు, తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం ఇప్పటికే చాలా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు క్రాస్ చేసేసాయి. ఇప్పుడే ఇట్లా ఉంటే వచ్చే మేలో పరిస్థితి ఏంటండి? గరిష్ట ఉష్ణోగ్రతలు ఎట్లాంటి ప్రభావం చూపొచ్చు? వచ్చే నెలన్నరలో తప్పకుండా అదేంటి టెంపరేచర్లు పెరుగుతాయి తెలుగు దేశాల్లో. టెంపరేచర్ అది కొన్ని చోట్ల దాదాపు 50 డిగ్రీల దాకా కూడా వెళ్ళచ్చు. కొన్ని చోట్ల వెళ్తాయి కూడాను. కిందటి సంవత్సరం కాకుండా పై సంవత్సరం నేను నాగ్పూర్లో ఉన్నాను మే ఆఖరిలో. అప్పుడు టెంపరేచర్ చూపించింది నాకు 49 డిగ్రీస్. మరి మర్నాడు 50 డిగ్రీస్కి వెళ్ళిందా లేకపోతే 2 రోజుల తర్వాత 50 డిగ్రీస్ దాటిందా అది నాకు తెలీదు, కానీ దాటచ్చు కూడాను. సో ఈ ప్రాస్పెక్ట్ తప్పకుండా ఉన్నది తెలుగు దేశాలకి. యా అండి. సార్, ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది సార్? తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందా లేకపోతే మనకి ఎటువైపు ఎక్కువ ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది?
అది నిజంగా ఇట్లాంటి ప్రశ్నలు నిజంగా మీటీరియాలజిస్ట్స్ దీనికి జవాబు ఇవ్వగలరు. నేను ఎన్వైరన్మెంటల్ ఇంజనీర్ని. నేను ఎక్కువగా ఈ హీట్ స్ట్రెస్ వలన లేకపోతే వాటర్ స్ట్రెస్ వలన ఇఫెక్ట్ ప్రజల మీద ఎట్లా పడుతుంది, లేకపోతే పర్యావరణం మీద ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడగలను. ఎస్ సార్, మీరు నాగ్పూర్లో ఉన్నారు, మీ ఎక్స్పీరియన్స్ అట్లాగే చూస్తే దాని ప్రకారం చెప్తే. హీట్ స్ట్రెస్ వలన ఏమవుతుందంటే ఎవరైతే అంటే హీట్ స్ట్రెస్ 2 కారణాల వలన అవుతుంది. ఒకటేమో హై టెంపరేచరు, రెండోదేమో హ్యూమిడిటీ కండిషన్స్. 2 పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందంటే బాడీ మీద హీట్ స్ట్రెస్ పెరుగుతుంది. హీట్ స్ట్రెస్ అంత ఎక్కువగా లేకపోతే మనకి ఎట్లా అనిపిస్తుందంటే ముందు వాంతులు, విరోచనాలు ఇట్లాంటివి అవుతాయి. తర్వాత అది ఇంకా సివియర్గా అవుతే దాన్ని హీట్ ఎగ్జాషన్ అంటారు. ఇంకా సివియర్గా అవుతే హీట్ స్ట్రోక్ వస్తే మాత్రం అది ప్రమాదం, అది నిజంగా అదేంటి జీవితానికే ప్రమాదం. రైట్ సార్. హీట్ స్ట్రోక్ వస్తే దాన్ని వెంటనే ఇది హీట్ స్ట్రోక్ అని రికగ్నైజ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి మనిషిని. రైట్ సార్. రమేష్ గారు, సూపర్ ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ఎండలు అధికంగా ఉండటమే కాదు, నైరుతిలో వర్షాలు కూడా తక్కువ ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. దాని వెనుకున్న కారణాలు ఏంటండి? దాని వెనుకున్న కారణాలు ఏంటంటే మాన్సూన్ మనకి లో ప్రెషర్ మూలాన మాన్సూన్ వస్తుంది కదా. హీటింగ్ మూలాన మన ఇండియన్ సబ్ కాంటినెంట్ వార్మ్ అయ్యి ఓషన్ తక్కువ వార్మింగ్ అయ్యి, వార్మింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ ల్యాండ్, దాని మూలాన మాన్సూన్ వస్తుందన్నమాట. సో దీన్ని ఈ ల్యాండ్ ఓషన్ డిఫరెన్స్ ని తగ్గిస్తుంది ఎల్నినో. అందుకని వర్షాలు తక్కువగా వస్తాయని, దాని ప్రభావం అట్లా తక్కువ వర్షాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుందని దాని అంచనాలు. దాని మూలన ఏంటంటే మీకు ముందు కూడా చాలా ఎల్నినో ఇయర్స్ వచ్చినాయి, డెఫిషిట్ ఉన్నాయి. దాంట్లో చాలా ఇయర్స్ వెరీ నెగటివ్ సైడ్ ఆఫ్ నార్మల్ అంటారు. నార్మల్లీ 100% మాన్సూన్ ఆల్ ఇండియా యావరేజ్ వస్తే దాన్ని నార్మల్ అంటారు కదా. 98 to 96 వరకు కూడా నెగటివ్ సైడ్ ఆఫ్ నార్మల్ అంటాను దాన్ని, 96 వరకు వస్తే. సో చాలా మాన్సూన్ ఇయర్, ఎల్నినో ఇయర్లు కూడా నెగటివ్ సైడ్ ఆఫ్ నార్మల్ గా రిజల్ట్ అయ్యాయి ఫైనల్లీ. దాని మూలాన ఏంటంటే 2016 ఒక ఎగ్జాంపుల్, ఎల్నినో ఉన్నా సరే అప్పుడు 1.25 డిగ్రీ వరకు వెళ్ళింది వార్మింగ్, ఎల్నినో వార్మింగ్ వెళ్ళినా సరే పూర్తి మన రిజర్వాయర్స్ లో మంచి వాటర్ వచ్చి వెట్ స్పెల్స్ ఎక్కువగా ఉండి డ్రై స్పెల్స్ ఉంటాయి. ఎల్నినో మూలాన ఏంటంటే డ్రై స్పెల్స్ మాన్సూన్ సీజన్ లో ఎక్కువ ఉంటాయి, లాంగర్ డ్రై స్పెల్స్ ఉంటాయి. అదొక్కటి ఎల్నినో మూలాన ఉంటుంది. మిగిలిన ఎప్పుడైతే వెట్ స్పెల్స్ ఉంటాయో, వెట్ స్పెల్స్ చాలా తీవ్రంగా వచ్చి ఆ వర్షం మూలాన రిజర్వాయర్ లో నీళ్లు వచ్చి అగ్రికల్చర్ ఇంపాక్ట్ అన్నది ఆ సంవత్సరం జరగలేదు. సో మనం వెయిట్ చేయటం మంచిది. ఐఓడి కూడా ఉంది. ఎల్నినో డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ మిగిలిన ఫ్యాక్టర్లు ఏమీ లేకపోతే ఎల్నినో ఒకటి డామినెంట్ గా ఉంటే మనకు వెట్ స్పెల్స్ తక్కువగా ఉండి డ్రై స్పెల్స్ మాన్సూన్ సీజన్ లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు డ్రై స్పెల్స్ ఎక్కువగా ఉంటాయి. దాని మూలాన ఆల్ ఇండియా రెయిన్ఫాల్ తగ్గుతుంది అని అంచనాలు. ఓకే సార్, రైట్. సాగర్ గారు, అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత, మరోవైపు పంటల దిగుబడి తగ్గే ప్రమాదం కూడా ఉంది. వీటన్నింటినీ ఎట్లా ఎదుర్కోవాలి అంటారు? తో ఇది ఇండివిజువల్స్ కొంత మటుకు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అది కాక ప్రభుత్వం కూడా కొన్ని ఏదంటే ప్రోగ్రామ్స్ చెయ్యాలి. ఇండివిజువల్స్ ఏం చేయాలంటే ఎక్కడైతే హీట్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నదో అప్పుడు బేసిక్లీ ఏం చేయాలంటే రెస్ట్ పాజెస్ అంటారు, పని చేయటం కొంచెం తగ్గించుకోవాలి. రెండోది ఏంటంటే నీళ్లు బాగా తాగాలి, హైడ్రేట్ అవ్వాలి. ఈ 2 చేస్తే కొంత మటుకు హీట్ స్ట్రెస్ని మనం ఆదుకోగలం. అది కాక మనకి ఇప్పుడు గిగ్ వర్కర్స్ బోల్డ్ మంది ఉన్నారు. మధ్యాహ్నం పూట 12-1 గంట నుంచి 3:30-4 దాకా వాళ్ళు చెట్టు కింద పడుకోవటము అట్లాంటి పనులు చేయాలి. ఫ్యాక్టరీస్లో ఆఫ్ కోర్స్ ఏంటంటే ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా హీట్ స్ట్రెస్ని ఆదుకోవడానికి మేనేజ్మెంట్ ప్రికాషన్స్ తీసుకోవాలి. అక్కడ తీసుకోవచ్చు కూడాను.
ఎందుకంటే రెస్ట్ పాజెస్ ఇట్లాంటివి చెయ్యొచ్చు తప్పకుండా. ఎటొచ్చి ఇవి ఒక్కటే చేస్తే సరే ఇండివిజువల్ లెవెల్లో ఇవి చేయగలం మనం, కానీ హీట్ యాక్షన్ ప్లాన్స్ అన్ని కొన్ని పట్టణాల్లో తయారు చేశారు. ఎటొచ్చి ఈ హీట్ యాక్షన్ ప్లాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అహ్మదాబాద్లో తయారు చేశారు. ఎటొచ్చి ఈ హీట్ యాక్షన్ ప్లాన్స్ ఇంతవరకు అమలంలో సరిగ్గా తీసుకురాలేదు. ఎందుకంటే ఇవి లాంగ్ టర్మ్ మీదే మనం చేయగలం అండ్ కొంత మటుకే మనం ఆదుకోగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ స్పేసెస్ ఉండాలి, గ్రీనరీ పెంచాలి, ఇట్లాంటివన్నీ చేయాలి. ఇవి వెంటనే ఒక సంవత్సరంలో మనం చేయలేము. ఇది 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు చేయొచ్చు. ఎటొచ్చి ఏంటంటే మన మున్సిపల్ కార్పొరేషన్స్ పట్టణాలు ఇవి కొంచెం లేటుగా మొదలుపెట్టాయి. ఇది వెంటనే తీసుకొని ప్రభుత్వంలో ఉన్న బ్యూరోక్రాట్స్ని వీళ్ళని ట్రైన్ చేయాలి. హీట్ యాక్షన్ ప్లాన్స్ ఎట్లా తయారు చేయాలి, కమ్యూనిటీని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలి, ఇవన్నీ చాలా ముఖ్యమైన సంగతులు. యా సార్, అట్లాగే సాగర్ గారు, భవిష్యత్తులో వచ్చే ఎల్నినోల నుంచి కూడా మనం ముందే సమాచారాన్ని తీసుకున్నా కూడా ప్రికాషన్ ఎట్లా ఉండాలంటారు, ఎస్పెషల్లీ పంటల దిగుబడి తగ్గే అవకాశాలు ప్రమాదాలు ఉన్న నేపథ్యంలో? సో దానికి ఏం చేయాలంటే ముఖ్యంగా క్రాప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉండాలి. ప్రతి స్టేట్లో క్రాప్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉంటే తప్పకుండా కొంత మటుకు మనం ఆదుకోగలం. అదొక్కటే కాకుండా హీట్ రెసిస్టెంట్ సీడ్స్ ఉంటాయి. హీట్ రెసిస్టెంట్ సీడ్స్ మీద కొన్ని అగ్రికల్చరల్ యూనివర్సిటీస్ అప్పుడే వీటి మీద రీసెర్చ్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ దగ్గర ఇక్రిసాట్ ఉన్నది, ఇక్రిసాట్లో ఇట్లాంటి రీసెర్చ్ అవుతున్నది. లేకపోతే పంత్నగర్ లో కూడా ఇట్లాంటి రీసెర్చ్ అవుతున్నది. ఇట్లాంటి హీట్ రెసిస్టెంట్ సీడ్స్ వాడాలి. అది కాక ఎట్లాంటి పంటలు మనం తీసుకోవాలంటే ఏవైతే వేటికైతే తక్కువ నీళ్లు కావాలో అట్లాంటి పంటలు మనం తీసుకోవాలి. సో ఇట్లాంటి మొదటి నుంచి ప్రికాషన్స్ తీసుకుంటే తప్పకుండా కొంత మటుకు మనం ఆదుకోగలం. పూర్తిగా ఆదుకోలేము, కొంత మటుకు ఆదుకోగలం. రైట్. రమేష్ గారు, వర్షాలు తగ్గడమే ఖాయమైతే ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది వ్యవసాయమే. అయినా కూడా అక్కడితో ఆగిపోదా ఇంపాక్ట్? రానున్న సవాళ్లకు ఎట్లా సన్నద్ధం కావాలి అంటారు? ఇప్పుడు ఫస్ట్ సాగర్ గారు చెప్పిన ప్రకారం మనం షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ ఐడెంటిఫై చేయాలండి. మామూలుగా నార్మల్ మాన్సూన్ వస్తున్నప్పుడు లాంగ్ డ్యూరేషన్ వెరైటీస్ తీసుకుంటాము. షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ పికప్ చేసి మాయిశ్చర్ రెసిస్టెంట్, టెంపరేచర్ రెసిస్టెంట్ సీడ్స్ గవర్నమెంట్ ప్రమోట్ చేసి ఆ సీడ్స్ను కూడా అవైలబుల్ చేయాలి. చేస్తే షార్ట్ డ్యూరేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటర్ కంటెంట్, వాటర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది. తర్వాత మాయిశ్చర్ రెసిస్టెంట్, టెంపరేచర్ రెసిస్టెంట్ క్రాప్స్ అయితే మధ్యలో డ్రై స్పెల్స్ వచ్చినా సరే క్రాప్ విత్ స్టాండ్ చేసుకునే సామర్థ్యం క్రాప్కి వస్తుంది. సో దీని మూలన ఏమవుతుంది, మనకు తక్కువ వర్షం పడినా సరే వాటర్ కన్జంప్షన్ని మనం సిగ్నిఫికెంట్లీ తగ్గించగలం. ఇదొక్కటి ఒక స్టెప్ ఫస్ట్. దీనికోసం ఏం చేయాలి గవర్నమెంట్? ఇంకో అడ్వాంటేజ్ ఏమిటి, మనకు ఆల్రెడీ గల్ఫ్ మూలాన ఫర్టిలైజర్ షార్టేజ్ ఎట్లాగూ ఉంది, వచ్చే అవకాశాలు ఎక్కువ, షార్టేజ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మనం షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్ తీసుకుంటే మనకి ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా మనం తగ్గించగలం నార్మల్ కన్జంప్షన్ కన్నా. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే డ్రై క్రాప్స్. ఎందుకంటే వర్షాభావంతో క్రాప్స్ ఏమున్నాయంటే ఆయిల్ సీడ్స్, పల్సెస్, సీరియల్స్ అండి. ఈ మూడు, వీటిని ఏం చేయాలి, ఎక్కడైతే లాస్ట్ ఇయర్ ఇంత మంచి వర్షాలు పడ్డాయి కదా, గ్రౌండ్ వాటర్ పెరిగింది, చాలా చోట్ల చెరువుల్లో నీళ్లు ఉన్నాయి, వాటి మూలన ఏముంది, ఎక్కడైతే గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషన్ అవుతుందో అవి అయ్యే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్కి తెలుసు ప్రతి జిల్లాలో ఎక్కడ వాటర్ టేబుల్ లెవెల్ ఉంది, ఎక్కడుందని. అక్కడ మనం ఆయిల్ సీడ్స్, సీరియల్స్, పల్సెస్ గ్రో చేయించగలిగితే ఫార్మర్స్ని కన్విన్స్ చేసి, సో దానికి మనకు ఫుడ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, మన కన్జంప్షన్కి కావాల్సినంత ఫుడ్ ఎల్నినో ప్రభావం ఉన్నా సరే మనం ఉత్పత్తి చేయగలిగే ప్రాధాన్యత పెరుగుతుంది. రైట్ సార్, ఓకే. సాగర్ గారు, చివరిగా అధిక వేడి కారణంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రభుత్వం అట్లాగే ప్రజల పరంగా ఎట్లాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాగో టెంపరేచర్ క్లైమేట్ చేంజ్ వలన పెరుగుతున్నది. ఆల్రెడీ గ్లోబలీ 1.3 degrees పెరిగింది. ఇండియాలో కొంచెం తక్కువ పెరిగింది, అప్రాక్సిమేట్లీ 0.8
డిగ్రీస్ పెరిగింది ఇండియాలో ఆన్ యావరేజ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయటం అది అండ్ కమ్యూనిటీతో సహా లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయటం అది చాలా ముఖ్యమైన సంగతి. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఇంతవరకు ప్రభుత్వం తీసుకున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా ఆన్ యావరేజ్ గత 10 ఏళ్లలో ప్రతి సంవత్సరం దాదాపు 1000 మంది హీట్ స్ట్రెస్ వలన చనిపోతున్నారు. ఇట్లాంటి రీసెర్చ్ హైదరాబాద్లోను సూరత్లోను ఆల్ కాజ్ మోర్టాలిటీ ఏప్రిల్ మే జూన్లో పెరిగింది, అప్రాక్సిమేట్లీ 10% పెరిగిందని ఆల్రెడీ రీసెర్చ్ పేపర్స్ అవన్నీ చూపిస్తున్నాయి మనకి. లాంగ్ టర్మ్ ప్లానింగ్ అంటే వీటిల్ని ఆదుకోవడానికి ఏం చేయాలి, ఈ హీట్ స్ట్రెస్ని వాటర్ స్ట్రెస్ని ఆదుకోవడానికి ఏం చేయాలి, ఇది ప్రభుత్వమే సొంతంగా ప్లాన్ చేయలేదు, ఇది ప్రజలతోటి చేయాలి ఈ పని. ఇట్లాంటి లాంగ్ టర్మ్ ప్లానింగ్, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ వలన ఈ టెంపరేచర్ రైజ్ 1.5 డిగ్రీ తో ఆగదు. దాదాపు అది ఈ ప్రెడిక్షన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 2.6 to 3 degrees ఆర్ ఈవెన్ 3 degrees కూడా ఎక్సీడ్ అవుతుందని ప్రిడిక్షన్స్ ఉన్నాయి. రైట్ అండి, ఓకే రైట్. ధన్యవాదాలండి కేజే రమేష్ గారు, అట్లాగే సాగర్ ధారా గారు చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.